హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పిల్లల పెంపకం. ఇద్దరు వ్యక్తులు రెండు వేరు ఇళ్లలో ఉండేవాళ్ళు. ఆ రెండిళ్ళ మధ్య ఒక గోడ మాత్రం ఉండేది. ఒకరు రిటైర్ అయిన పెద్ద మనిషి, మరొకరు ఒక యువకుడు. ఆ ఇద్దరు ఒకేలాంటి మొక్కలు నాటి ఇంటికి ఇరువైపులా పెంచడం మొదలుపెట్టారు. ఆ యువకుడు మొక్కలకు చాలా నీళ్లు, ఎరువు ఇవ్వసాగాడు. కానీ ఆ పెద్ద మనిషి కాస్తంత ఎరువు, కొన్ని నీళ్లు ఇచ్చేవాడు. కొంతకాలానికి ఆ యువకుడు నాటిన మొక్క పచ్చగా ఆకులతో నిండుగా తయారైంది. ఇక ఆ పెద్ద మనిషి నాటిన మొక్క అంతా ఎక్కువగా కాకపోయినా బలంగా నిండుగా అయింది. ఒక రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మర్నాడు ఉదయం ఆ ఇద్దరు వాళ్ళు నాటిన చెట్ల పరిస్థితి ఎలా ఉందో అని చూడడానికి బయటకు వచ్చారు. ఆ యువకుడు అంత జాగ్రత్తగా పెంచిన చెట్టు వేళ్లతో పాటు పడిపోయి ఉండడం చూశాడు. కానీ ఆ పెద్ద మనిషి అంతంత మాత్రంగా చూసిన చెట్టు మాత్రం అలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దాంతో ఆ యువకుడు అలా ఎందుకు జరిగింది అని ఆ పెద్దాయనను ప్రశ్నించాడు. ఆయన చెప్పిన సమాధానం, ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి 25 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. చూడు బాబు, నువ్వు ఒక చెట్టుకి ఏమేమి కావాలో అన్నీ అవసరానికి మించి అందించావు. అందువల్ల దాని వేళకి నేల కోసమో పోషక విలువల కోసమో భూమి లోపల వరకు వెళ్ళవలసిన అవసరం రాలేదు. నేను చెట్టు బ్రతకడానికి మాత్రం సరిపడే నీళ్లు, ఎరువు ఇచ్చినందువల్ల ఇతర పోషకాల కోసం అది తన వేళ్లను భూమి లోతుల వరకు పరిచింది. నీ చెట్టు వేళ్ళు పైనే ఉండడం వల్ల గాలికి తట్టుకొని భూమి లోపల నిలదొక్కలేకపోయింది. నా చెట్టు వేళ్ళు భూమి లోతు వరకు పాకి ఉండడం వల్ల ప్రకృతి విసిరిన సవాలును తట్టుకొని మరీ చెట్టు అలాగే నిలబడసాగింది. ఈ విషయం మనం పెంచే చెట్ల విషయంలోనే కాదు, మనం కనిపించే పిల్లలకు కూడా వర్తిస్తుంది అని చెప్పాడు. ఇక్కడితో కథ ముగుస్తుంది.